నిన్న విద్యార్థి పోరు అని ముందుగా ప్రకటించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థులంతా బలవంతంగా కాలేజీని రప్పించాలని ప్రయత్నించి విద్యార్థులందరూ కూడా దాన్ని నిరాకరించడంతో దాన్ని యువ పోరుగా డిక్లేర్ చేసుకొని వాళ్ళకున్న దండాకోరు దోపిడీలు దౌర్జన్యం చేసే యువతని వాళ్ళ పక్కన యువతను అంతా పిలుచుకొని కలెక్టరేట్ల ముందర అలాగే పోలీసుల ముందర దౌర్జన్యాలు చేస్తూ వాళ్ళ ఇష్టారీతిని ప్రవర్తిస్తూ వాళ్ళు ఈ ధర్నా కార్యక్రమం నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. అయితే ఇందులో ఇప్పటికీ 4,500 కోట్లు బకాయి ఉంది ఫీజు రీయింబర్స్మెంట్లు. గత 5 ఏళ్లుగా ఎవరు అధికారంలో ఉన్నారు? సంవత్సరానికి ఇది 2,000 కోట్లు మాత్రమే అవుతుంది యాక్చువల్గా ఫీజు రీయింబర్స్మెంట్. కానీ 2 ఏళ్లుగా నువ్వు ఫీజు రీయింబర్స్మెంట్లు పే చేయకుండా నువ్వు అధికారం నుంచి పారిపోయి నువ్వు నిరాకరింపబడి ఈరోజు 8 నెలలు కాకముందే ఈ ప్రభుత్వాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ కోసం విద్యార్థులకు మేము మద్దతుగా ఉన్నామని చెప్పి ధర్నా చేయడం ఎంతవరకు న్యాయం? ఇది ఈ జిల్లా నాయకులు రామచంద్రారెడ్డి గారు కానీ, కరుణాకర్ రెడ్డి గారు కానీ, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, డిప్యూటీ సీఎంగా ఉన్న నారాయణ స్వామి గారికి, రోజా గారు అందరికీ కూడా నా ప్రశ్న, మీరు హయాంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా ఆ ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా వచ్చిన 8 నెలలు కూడా కాలా, ఇంకా మాకు అకాడమిక్ ఇయర్ కూడా కంప్లీట్ కాలా, నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కూడా స్టార్ట్ కాలా, అప్పుడే మీరు వచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ గురించి మాట్లాడటం ఏంది? మీరు అప్పుడే ధర్నా చేయడం ఏంది? ఇది ఎంతవరకు కరెక్టు? జగన్మోహన్ రెడ్డి తెలీదా ఇది మనం పెట్టిన బకాయిలే ఇవన్నీ కూడా? ఆయన ఆ విధంగా చేసి పిల్లల భవిష్యత్తు ఆడుకుంటున్నాడు. ముఖ్యంగా ఇది చేయడం వల్ల పిల్లలు ఇబ్బంది పడతారు. ఈయన ఉన్నప్పుడు ఫీజు రీయింబర్స్మెంట్ చేయకపోతే సర్టిఫికెట్లు తీసుకోవడానికి, టీసీలు తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడే ప్రజలు, స్టూడెంట్స్, అలాగే తల్లిదండ్రులు అందరూ ఇబ్బందులు పడి బాధలు పడి నానా రకాలుగా బాధపడుతూ ఉన్నారు. ఇవంతా మీకు తెలియదా? మీ హయాంలో జరగలేదా ఇవన్నీ కూడా? మీరు డబ్బులు కట్టకపోవడం వల్లే మీరు కాలేజీల యాజమాన్యాన్ని బ్లాక్మెయిల్ చేసి, స్టూడెంట్ని బ్లాక్మెయిల్ చేసి, ఫీజులు తగ్గించి ఇన్ని దరిద్రమైన కార్యక్రమాలను చేసి ఈరోజు వచ్చి మీరు పిల్లలకు మద్దతు, మేము యువతకు మద్దతు అని చెప్పి చేయడం ఎంతవరకు కరెక్టు జగన్మోహన్ రెడ్డి గారు? అలాగే ఈరోజు 8 నెలలు కాకముందే మా ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు అంటే ఒక సెమిస్టర్ సరిపోయే డబ్బులు ఆల్రెడీ పే చేయడం జరిగింది. మేము కరెక్టా, మీరు కరెక్టా? ఏ విధంగా మీరు మాట్లాడగలరు? మేము పే చేయలేము, మీరు ఏ విధంగా మాట్లాడుతున్నారు? 3,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలంటేనే మీరు ప్రతి సంవత్సరం 250 రూపాయలు పెంచి లాస్ట్ సంవత్సరానికి వచ్చి మీరు 3,000 ఇచ్చి ఈరోజు మా ప్రభుత్వాన్ని ఫీజు రీయింబర్స్మెంట్ చేయలేదు, ఎంప్లాయ్మెంట్కి అన్ఎంప్లాయ్మెంట్కి మాకు పెన్షన్ ఇవ్వలేదు, ఇవన్నీ మీరు కామెంట్ చేస్తారా? ఈరోజు మేము 4,000 అనౌన్స్ చేస్తే 4,000 ఇమీడియట్గా ఇచ్చాం. అలాగే ప్రతి స్కీమ్ను కూడా మేము ఏదైతే అనౌన్స్ చేసాం సూపర్ సిక్స్లు అన్నీ కూడా అమలు చేసుకుంటూ వస్తున్నాం. ఈరోజు అన్ని స్కీములు కూడా ఒకే రోజు మీరు అన్నీ చేసేసినట్టు, మీరేదో మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద, అలాగే లోకేష్ గారి చిత్తశుద్ధి మీద మీరు ఈ విధంగా కామెంట్ చేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. రెడ్డికో న్యాయం చెట్టుకో న్యాయం అన్నట్టుగా ఇచ్చిన హామీలన్నీ కూడా మీరు ఎప్పుడో మీ టైంలు తీసుకుని మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. మా ప్రభుత్వం 8 నెలల్లో ఇంప్లిమెంట్ చేసినా కూడా మీకు కనబడదు, అంతే కదా? మీరు ఎన్ని స్కీములు ఏ టైంలో ఇంప్లిమెంట్ చేసినారు మీరు చూసుకోవాలా జగన్మోహన్ రెడ్డి గారు. గురువింద సామెతలాగా మీ కింద ఏముందో మీరు కూడా అన్నీ చూసుకోవాలా. మీ అనిల్ కుమార్ ఏం మాట్లాడు మీ మన ప్రాజెక్టు మీద, పోలవరం మీద, నేను 2021 కల్లా కంప్లీట్ చేస్తాను అతను ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నప్పుడు. తర్వాత ఆయన పోయినాడు, నాకు తెలియదు దాని గురించి, ఇరిగేషన్ గురించి నాకు తెలియదు, పోలవరం గురించి నాకు తెలియదు అన్నాడు. తర్వాత వచ్చిన ఈ అంబటి రాంబాబు ఏం చేసినాడు? ఆయన 23 లోపల కంప్లీట్ చేస్తాను అన్నాడు. తర్వాత పోతే ఒక ఇటుకరాయి కూడా ఆడు పెట్టిన పాపాన పోలా. అంటే మీరైతే ఏమి చేయకపోయినా అబద్ధాలు చెప్పేసి ప్రజల్ని ఏమార్చేసి ప్రజల్ని మోసం చేసి మీరు తప్పించుకుంటారు. 8 నెలలకే మా మీదకి ప్రశ్నించేదానికి మీరు వస్తారా? ఇంకా టైం కూడా కాకముందు మీరు విపరీతమైన డెఫిసిట్ అప్పులతో పెట్టి ప్రభుత్వాన్ని మీరు మా మీదకి వస్తారా? ఆర్థిక పరిస్థితులు బాగలేనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రతి సమస్యని పరిష్కరిస్తూ అభివృద్ధి చేసుకుంటూ అలాగే సూపర్ 6 కూడా నిలబెట్టుకుంటూ వెళ్తున్నారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ ఈరోజు ప్రపంచం అంతా పొగుడుతూ ఉంది, రాష్ట్రం అంతా గుర్తిస్తూ ఉంది. ఎవరేం చేస్తున్నా ప్రజలకు తెలుసు. మీరు దౌర్జన్యాలు చేసి, దమనకాండలు చేసి, పొలాలు లాక్కొని, ఇండ్లు లాక్కొని మీ ఇష్టారాజ్యంగా మీరు బిహేవ్ చేసి ఈరోజు మీరు వచ్చి ప్రశ్నిస్తారంటే ఎట్లా?
ఈ రోజు కాదు కదా, ఇక ఒక్కసారి అంటే ప్రజలు ఓటేశారు, మీరు ఒక్క అవకాశం అంటే ప్రజలు ఓటేశారు. ఇక జీవితంలో ఆ పార్టీ వైపు కన్ను చూసే పరిస్థితిలో కూడా ప్రజలు లేరు. మీరు దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోవాలా. దీన్ని గుర్తుపెట్టుకుంటే మీకు కూడా బాగుంటుంది. ఎందుకంటే మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇలా ఈసారి మీరైతే దౌర్జన్యంగా ప్రతిపక్ష హోదా అడుగుతూ ఉన్నారు. కాబట్టి ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఇవ్వకూడదని డిసైడ్ అయినారు. ఇది కలకాలం ఇలాగే ఉంటుంది. ప్రజలు తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. పట్టణంలో పుష్ప కిడ్స్ స్టోర్ మీద చాలా దాడి జరిగింది. నిన్న ఉదయం 6 గంటలకంతా కూడా దాడి జరిగింది. దాన్ని మన యువత అంతా కూడా దగ్గరుండి ఆ దుండగులను పట్టుకోవడం కానీ, పోలీసులు కూడా ఇమీడియట్గా దాన్ని చేజ్ చేయడం జరిగింది. పోలీసులు చాలా క్విక్గా రియాక్ట్ చేశారు. విత్ ఇన్ మినిట్స్ ఆ ఇంటి దగ్గర చేరుకొని అందరూ కూడా ఆపరేషన్లో పాల్గొని చాలా రిస్క్ చేసి కూడా అందరిని కాపాడారు అక్కడ. దీనికి మనం చిత్తూరు పోలీస్ యంత్రాంగాన్ని మొత్తానికి ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి, అలాగే సిఐ గారికి, పోలీస్ కానిస్టేబుల్ అందరికి కూడా మనం కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే సమాజంలో ఇటువంటివి జరగకూడదు అనేది తెలుగుదేశం పార్టీ ఉద్దేశం. ఎక్కడ దౌర్జన్యాలు, దోపిడీలు, దమనకాండ జరగకూడదని. అందుకు దానికి ఉదాహరణగానే ఈరోజు మనం వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పార్టీ తరఫున మీకు ఎల్లవెల్ల అండదండలు ఉంటాయి. పార్టీ కూడా చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీలో దీని గురించి ప్రస్తావించారు. పోలీసులని చాలా మెచ్చుకున్నారు. ఆయన ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని జరిగిన దానికి మేము కూడా వెళ్ళి ప్రస్తావించడం జరిగింది. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.